గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. దాచాలంటే దాగదులే దాగుడు మూతలు చాగవులే వలపుల సంఖ్యల బిగితే దాకా వదలను వదలను వదలనులే. ఏంట్రోయ్ ఓబు దాచాలంటే దాగదలే అంటున్నావు, పంకజం ఏం దాచిందేటి? ఓహో మొన్న తిరునాళ్ళలో ఆ మున్సిబ్ గారి అబ్బాయితో చెట్ట పట్టలు వేసుకుని తిరిగింది కదా, ఆ విషయమేనా? ఆ వ్యవహారం నీకు తప్ప ఊళ్ళో వాళ్ళు అందరికీ తెలిసిలేరా బాడుద్దాయి. నాయా నా పరువు తీసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో నువ్వే ముందు వరుసలో ఉంటావు. దాచాలంటే దాగదులే అని నేను పాడిన పాటకు ఎంత స్టోరీ వెళ్ళొచ్చమ్మయ్యా, నువ్వు మామూలు కాదు మయ్యో. మరి దాపరికాలు ఏమున్నాయిరా నీకు దానికి? అదే అయ్యి ఉంటుందని పుసుకుని అనేసాను అంతేరా, ఏమనుకోక. నాకు తెలియక అడుగుతా ఉన్నాను, అసలు నేను ఎప్పుడైనా నా సొంత జీవితం మీద పాటలు పద్యాలు పాడినా పాడేనా అని అడుగుతా ఉన్నాను. ఏవో ఏం విరక్తి వచ్చి ఏం చేసావో తెలియదు కదా అని చీకట్లో, అదేరా నీ జీవితంలో ఉన్న చీకట్లో చీతకొట్టుడు కోణాల వైపు అప్పుడప్పుడు రాళ్ళేస్తా ఉంటా అంతే. అది సరే, ఇప్పుడు ఎందుకు ఆ పాట పాడవు చెప్పాడు? నీకన్నెప్పుడు నా చీకటి కోణాల మీదే ఉంటది కదా. ఆ పాట ఎందుకు పాడానంటే దావోస్ లో ఏం జరిగిందో తెలియదంటూ రోజా చేసిన కామెంట్లు గుర్తొచ్చి పాడించమయ్యా. ఎందుకు దావోస్ లో ఏం జరిగిందంట? ఒరే ఓబు, వైసీపీ వాళ్ళకి దావోస్ అంటే -5 డిగ్రీల చలి, పొడుగు ఇంగ్లీష్ పీసు ప్రశ్నలు తప్ప ఏం తెలియదురా. ఎందుకంటే వాళ్ళ బాసు ఓ మటన్ కొట్టు మస్తాను, వాళ్ళ ఐటీ మంత్రి ఓ మురిగిన కోడిగుడ్డు. భలేగా చెప్పేచ్చమ్మయ్యా. కానీ మొన్న దావోస్ వెళ్ళిన బాబు గారు ఏ కంపెనీలతో ఒప్పందం చేసుకోలేదని, ఖాళీ చేతులు ఒప్పుకుంటూ వచ్చేసారని, ఫ్లైట్ ఛార్జీలు కూడా డబ్బులు రాలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు మయ్యా. అదే కదరా చెప్పేది, అజ్ఞానపు సన్నాసి మొరటోడుకు మొగులు పువ్వు ఇత్త మడిచి ఆడో పెట్టుకున్నాడట. దావోస్ అనే మొగులు పువ్వు ఎర్రి పుష్పంగాలకి ఇస్తే ఏమైందో వైసీపీ హయాంలో చూసాం కదా. మరి వాళ్ళు అలా కాకుండా ఏం మాట్లాడతారు చెప్పు? సరేమయ్యా, బాబు గారు లోకేష్ కలిసి వెళ్ళి ఏం తెచ్చారని అడుగుతా ఉన్నాను. ఏట్రా తెచ్చేది? దావోస్ వెళ్ళేది ఎందుకో తెలుసా? అన్ని దేశాల వాళ్ళని ఒకే చోట కలవడం కోసం, ప్రపంచం తీరు తెలుసుకునేందుకు వెళ్తారు అక్కడికి. అంతేగాని ఎంఓయూలు దావోసులని చేయాలన్న రూల్ ఏమి లేదు, అదంతా మిథ్య. మరి అక్కడ చాలా మందిని కలిశారు కదా మయ్యా, బిల్ గేట్స్ కూడా బాబు గారు కలిశారు కదా. ఓరే అన్ని కంపెనీలు వస్తాయి, అక్కడికి వెళ్ళింది ఎవరో 16 నెలలు జైల్లో చెప్పుకూడు తిన్న రాజారెడ్డి మనవడు కాదు, 40 ఇయర్స్ ప్లస్ అనుభవం ఉన్న చంద్రబాబు. అంతే ఎందుకురా, దావోస్ సదస్సుకు ముందే రాష్ట్రానికి 4 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులు వచ్చాయి కదా. ఎవరిని చూసి పెట్టుబడులు పెడుతున్నారు? ఆయన చూసే కదా. నిజమే అనుకో, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశాడనేది కదా వైసీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. మళ్ళీ మొగల పువ్వు బ్యాచ్ గురించి చెబుతావు వీట్రా సన్నాసిన్నారు సన్నాసి. వాళ్ళ కోసం కాదు గానీ నీ కోసం చెబుతా. దావోస్ లో బాబు గారు ముఖాముఖి సమావేశాలు 27 నిర్వహించారు. 4 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు, 3 ప్రత్యేక సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు, ఒక సమిష్టి సమావేశానికి కూడా హాజరయ్యారు. మంత్రులు లోకేష్ భారత్ తో 35 ఏకంగా ముఖాముఖి సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్నారు. ఇది చాలదా మన దగ్గర ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచం ముందు పెట్టడానికే? చలిపోడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాగా హోటల్లో కూర్చోలేదు. అయ్యో బాబోయ్, మరీ ఇంత చేసినా చెప్పుకోకపోతే ఇష్టమయ్యా. 1 రూపాయి రాకపోయినా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం అని వైసీపీ నేతలు దయ చెప్పుకున్నారు కదా. రే ఇక్కడ కోతల మంత్రులు లేరురా, అంతా చేతల మంత్రులే. అంటే వైసీపీకి దావోస్ పర్యటన అంటే ఏం తెలియదన్నమాట. అందుకే కరోనా తర్వాత ఒక్కసారి వెళ్ళి మిగిలిన 2 ఏళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు నిజమైన డాక్టర్ అయితే రోగానికి తగ్గ మందు ఇస్తాడు, భూత వైద్యుడు ఏం చేస్తాడు చెప్పు? అంటే జగన్ బ్యాచ్ అంతా భూత ప్రేత పిశాచాలను తరిమి కొట్టే భూత వైద్యులు అంటావమ్మయ్యా. ఆ పార్టీలో ఉన్నదంతా ఆళ్లే, ఎవరిని తరిమి కొట్టాలో చెప్పు? జనం ఓటనే నమ్మకైతే తరిమి కొట్టారు కదా. బలిగా చెప్పేవారు ఓబు. ఇక పాడుకో. దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసే దాకా వదలను వదలను వదలనులే. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.